హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇవాల్టి వీడియో వచ్చేసి 100 రోజుల్లో నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిందండి. ఫేస్ చూపించకుండా వీడియోస్ చేసి ఎంచక్కా సక్సెస్ అయితే అయ్యాననమాట. ఇక మానిటైజేషన్ అయింది కదా అని మీతో షేర్ చేసుకుందాము. కొన్ని టిప్స్ మీతో చెప్పుకుందాము. మీకు కూడా యూస్‌ఫుల్ అవుతాయి అని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నా వీడియోలు గనుక మీరు చూసినట్లయితే అస్సలు ఫేస్ చూపించకుండా వీడియోలు చేసి సక్సెస్ అయ్యాననమాట. అది ఎలా అనేది మొత్తం డీటెయిల్‌గా చెప్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందనమాట. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో కూడా నా ఫేస్ చూపించైతే చెప్పడం లేదండి. ఇక్కడ నేను గోరింటాకు ప్రిపేర్ చేసుకుంటూ నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అయిపోండి. అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైనా లేకపోతే ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసి వ్యూస్ రావటం లేదు అనేవాళ్ళు, లేకపోతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు నేను చెప్పినవి వినండి. అయితే ఈ వీడియోలో నా ఛానల్ గురించి, నా ఛానల్ గ్రోత్ గురించి చెప్తానండి. నేను అసలు వీడియోస్ని ఎప్పటి నుంచి పెట్టడం స్టార్ట్ చేశానంటే జనవరి 2కి అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశానన్నమాట. వీడియోలు పెట్టడం అనేది జనవరి 2కి అయితే నా ఫస్ట్ వీడియో అనేది పెట్టానండి. ఇక అక్కడ నుండి రోజుకి 2 వీడియోలు అయితే పెట్టానండి. ఫస్ట్ 10 డేస్ వరకు నాకు అసలు ఏమీ రీచ్ అనేది రాలేదన్నమాట. నేను ఫస్ట్ మెహందీ డిజైన్స్ అయితే పెట్టేదాన్నండి. అవే వీడియోలు పోస్ట్ చేసేదానన్నమాట. యూట్యూబ్ అనేది చాలా కష్టమండి. నేను అనుకున్న అయితే ఈజీ అయితే కాదనమాట. చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుందండి. వీడియో షూట్ చేయాలి, ముందు వీడియో షూట్ చేయాలి అంటే ఒక మంచి కంటెంట్ అనేది చేయాలి, తర్వాత ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇలా థంబ్నెయిల్ అనేది సెట్ చేయాలి, ఇలా చాలా ప్రాసెస్ అయితే ఉంటుందండి. నాకు కొత్తలో చాలా టైం పట్టిందండి యూట్యూబ్ ఎలా చేయాలి అనేది. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసుకుంటూ ఎడిటింగ్ అయితే చేసేదాన్ని. అలా చాలా టైం అయితే పట్టిందండి. ఇప్పుడు కొంచెం అలవాటైంది. అలా చేస్తూ ఉండగా మనం కొంచెం వీడియోస్ పైన అవగాహన అనేది తెలుస్తుందన్నమాట. ఒక క్లారిటీ అనేది వస్తుందండి. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఉండేదే అండి. నేను ప్రొఫెషనల్గా బ్యూటీ అండ్ మెహందీ ఆర్టిస్ట్ అనమాట. అందుకే నాకు మెహందీ ఎలా పెట్టాలి అనేది ఒక ఐడియా అనేది ఉందండి. నేను అందుకే మెహందీ కంటెంట్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇలాగ మెహందీతో డిజైన్స్ పెట్టినప్పుడు అయితే నాకు మంచిగా రీచ్ అనేది రాలేదండి. గోరింటాకుతో ఎలాగ డిఫరెంట్ మెథడ్స్లో ఎలా తయారు చేయాలి అనేది వీడియోస్ పెడితే మంచి రీచ్ అనేది వచ్చిందనమాట. మెహందీ కంటెంట్ అయితే తీసుకున్నానండి. నాకు మెహందీ పెట్టడం బాగా వచ్చనమాట. అలాగా నేను మెహందీ వీడియోస్, ఇంకా గోరింటాకు ఎలా తయారు చేయాలి అనే వీడియోస్ నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకున్నాను. ఇలా ఫేస్ చూపించకుండా, నేను కనపడకుండా ఓన్లీ గోరింటాకు వీడియోస్ తోటి నేను నా ఛానల్ అనేది కేవలం 100 రోజుల్లో మానిటైజేషన్ అయితే చేసుకున్నానండి. ఓన్లీ ఇది నా కష్టమని చెప్పానండి. కొంచెం లక్ అనేదైనా ఉండాలి. అలా నా లక్కీ వీడియో వచ్చేసి చింతపండుతో గోరింటాకండి. అది షార్ట్స్లో పెట్టానన్నమాట. ఆ షార్ట్స్లో పెట్టడం వల్ల అదైతే వైరల్ అయిపోయిందనమాట. అలా నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయిందండి. ఫస్ట్ నేను మెహందీ డిజైన్ పెట్టినప్పుడు వ్యూస్ అనేది రాలేదన్నమాట. నేను కొత్తగా విక్స్తో గోరింటాకు అని ఒక వీడియో అయితే పెట్టానండి. దానికైతే ఒక 1 వీక్కి ఒక 1000K అయితే వచ్చాయండి. తర్వాత నాకు అర్థమైంది ఇలాంటి వీడియోలు చేస్తే కొంచెం రీచ్ అనేది ఉంటుంది అనేది. ఇక తర్వాత చింతపండుతో గోరింటాకు అనేది వీడియో అయితే పెట్టానండి, లాంగ్ వీడియో. దానికి కూడా మంచి వ్యూస్ అయితే వచ్చాయి. ఆ వీడియోని షార్ట్ కింద పెట్టాను. ఇక దానికైతే ఫుల్ వ్యూస్ వచ్చాయండి. చెప్పాలంటే ఆ వీడియోనే వైరల్ అయిందనమాట. ఎప్పుడు నాకు 700, 1000 వ్యూసే వచ్చేవండి నా వీడియోస్కి. అలాంటిది ఆ చింతపండు గోరింటాకు అనేది 1 lakh అయితే వెళ్ళిందండి ఒక 4 డేస్లోనే. ఇక ఆ వీడియో నాకు మంచి సక్సెస్ అనేది తెచ్చిపెట్టింది. 1000 సబ్స్క్రైబర్లు అయితే వచ్చేసాయన్నమాట అండి ఆ వీడియో వల్ల నాకు. అసలు నేను వీడియోస్ పెట్టినప్పుడు అంటే స్టార్టింగ్లో అసలు 1000 సబ్స్క్రైబర్ వస్తారా, ఎలా వస్తారు, ఎలా నా ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవాలి అనుకునేదాన్ని. కానీ ఆ వీడియో వల్ల 1000 సబ్స్క్రైబర్లు అయితే వచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ 4000 అవర్స్ రావాలి. అవి
వస్తేనే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది కదా అండి. ఇంకా నా ఫోకస్ వచ్చేసి లాంగ్ వీడియోస్ చేయాలి, వాటి వల్లే అవర్స్ అనేవి పెరుగుతాయి, ఆ వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది అని 3 డేస్కి ఒకటి లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేశానండి. అలా వీడియోస్కి 10K, 9K, 2K, 25K, 30K, 40K అలా నా వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి నేను పెట్టిన వీడియోస్కి. నేను వీక్లీ 2 పెద్ద వీడియోలు అయితే 2 పెద్ద వీడియోలు అయితే పెట్టేదానమాట. అయితే నేను ఇక్కడ ఒకటే ముఖ్యమైనది చెప్పాలనుకుంటున్నానండి. అది ఏంటి అంటే, నేను మధ్యలో హెయిర్ వీడియోస్ అండ్ మెహందీ డిజైన్ వీడియోస్ పెట్టినప్పుడు అస్సలు వ్యూస్ అనేవి రాలేదండి. ఒక 100 మంది 200 మంది చూడటమే ఎక్కువ అనమాట. కానీ ఇలా డిఫరెంట్గా ఇంట్లోనే గోరింటాకు ఎలా తయారు చేయాలి అనేది వీడియోస్ అయితే చేసి పెట్టినప్పుడు మాత్రం మంచిగా వ్యూస్ వచ్చేవండి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆహా, నా వ్యూవర్స్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఈ గోరింటాకు వీడియోస్ అనేవి నచ్చుతున్నాయి అనేసి నాకు అప్పుడు అర్థమైందండి. ఇక వాళ్ళకి నచ్చినట్లు నేను అవే వీడియోస్ అయితే పెట్టాను కాబట్టి నా వీడియోస్ చూసేవాళ్ళు. ఇక నేను కూడా ఒక్కటే కంటెంట్ను పోస్ట్ చేస్తున్నాను, వేరే వీడియోస్ అయితే పెడితే వాళ్ళకి నచ్చడం లేదండి. అందుకని వాళ్ళకి నచ్చినవి, వాళ్ళకి ఇష్టమైన వీడియోస్ పెడితేనే చూస్తారు అని తెలిసి నేను అదే కంటెంట్ను మెయింటైన్ చేస్తున్నానండి. ఇక వేరే వీడియోస్, వేరే కంటెంట్ హెయిర్ గురించైనా వంటల గురించైనా ఏదైనా పెడితే అండి ఎవరు చూడలేదన్నమాట నా ఛానల్లో. ఓన్లీ గోరింటాకు వల్లే నాకు 1000 సబ్స్క్రైబర్ చాలా ఈజీగా అయితే వచ్చేసారండి. ఇక నాకు తెలిసింది ఏంటంటే 1000 సబ్స్క్రైబర్లు వచ్చారు, ఇలాంటి వీడియోస్ పెడితే మన వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి అనేసి నేనైతే అలాంటి వీడియోస్ అదే ఒకటే కంటెంట్ మీద పెట్టుకుంటూ వెళ్ళానమాట. అలాగా నా ఈజీగా 4000 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. ఇంత తొందరగా నా ఛానల్ మానిటైజ్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదండి. నేను ఒక 1 ఇయర్ వరకు టైం పెట్టుకున్నాను. ఎందుకు అంటే నేను నా ఫేస్ చూపించడం లేదు కదా అండి, అందుకని. కానీ నాకు ఇంత మంచిగా సక్సెస్ వస్తుందండి కలలో కూడా అనుకోలేదండి. ఓన్లీ ఒక 100 రోజుల్లోనే 1000 సబ్స్క్రైబర్సు, 4000 అవర్స్ నా ఛానల్కి అయితే వచ్చి మానిటైజేషన్ అయితే అయిందండి. 1000 సబ్స్క్రైబర్లు అయితే చాలా ఈజీగా వచ్చారండి ఒక 1 మంత్లోనే. ఇలా నేను సక్సెస్ అవ్వడానికి కారణం అయితే మీరే అన్నమాట. నాకు ఇంత మంచిగా సపోర్ట్ చేసి, నా వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నానండి. మీలో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే భయపడవద్దండి. ఎప్పుడోకప్పుడు సక్సెస్ అనేది వస్తుందన్నమాట. కొంతమందికి తొందరగా వస్తుంది, మరి కొంతమందికి లేట్గా వస్తుంది. కానీ ఒకటే కంటెంట్ అయితే మెయింటైన్ చేయండి. మీరు వంట చేయాలా, లేకపోతే టైలరింగా, లేకపోతే మెహందీనా, లేకపోతే బ్యూటీ గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా, మీకు ఏది వచ్చు అనేది చేయండి. కానీ ఒకటే కంటెంట్ చేయండి. వంటలైతే వంటల వీడియోసే పెట్టండి. అలా అని మిక్స్ చేసి ఏది పడితే అది కంటెంట్ పెట్టొద్దండి. మనది అప్పుడు యూట్యూబ్ అనేది పుష్ చేయదన్నమాట. అప్పుడు సక్సెస్ అనేది తొందరగా రాదన్నమాట అండి, టైం అయితే పడుతుందన్నమాట అని నేనైతే నమ్ముతానండి. ఎందుకంటే నాకు అలానే జరిగింది. నేను కూడా స్టార్టింగ్లో మిక్స్డ్ కంటెంట్ అయితే పెట్టానండి. మీకు చెప్పాను కదా, హెయిర్ టిప్స్ గురించి, ఇంకా మెహందీ డిజైన్స్ పెట్టినప్పుడు నాదైతే అసలు ఛానల్ అనేది పోలేదండి ముందుకి, వ్యూస్ కూడా తక్కువ వచ్చినాయండి. ఇలాగ నేను గోరింటాకు వీడియోస్ అనేది పెట్టినప్పుడు అయితే మంచిగా రీచ్ అనేది వెళ్ళిందనమాట. అందుకే నేను అదే కంటెంట్ మీద వీడియోస్ చేస్తూ ఉంటే ఇంత త్వరగా నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యిందనమాట. నేను చెప్పే టిప్ అయితే అండి, మీరు ఒక 10 వీడియోలు అయితే పెట్టారు అనుకోండి. ఒక 10 వీడియోలు పెట్టినప్పుడు మీ వీడియోస్ ఏ టైంలో చూస్తున్నా అనేది మనకు వైటీ స్టూడియో యాప్లో అయితే కనిపిస్తుందండి. అదే టైంలో మీరు వీడియోస్ కనుక పెట్టారు అంటే మంచిగా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయండి. నేనైతే అలానే చేశాను. నా వ్యూస్ అంటే నా వీడియోస్ ఏ టైంలో చూస్తున్నారు అనేది నేను వైటీ స్టూడియోలో చూసి అప్పుడే అప్లోడ్ చేసేదాన్ని అనమాట. అప్పుడు యూట్యూబ్ ఆల్గారిథంకి అనేది అర్థం చేసుకొని మన వీడియోస్ అనేది పుష్ చేస్తుందండి. ఇలా ఒక్కటే టైంలో అయితే వీడియోస్ అనేవి పెట్టండి, ఒకటే కంటెంట్ పెట్టండి, అప్పుడు మంచిగా సక్సెస్ అనేది వస్తుంది.
మీకు ఒకటి చెప్పనా అండి, అస్సలు నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమీ తెలియదనమాట. యూట్యూబ్ గురించి వీడియోస్ ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనేది జీరో నాలెడ్జ్ అనమాట. మనకు మొత్తం యూట్యూబే నేర్పిస్తుందండి. మనకు ఏదైనా చేయాలి అంటే, దాని గురించి తెలుసుకోవాలి అంటే యూట్యూబ్లోనే చాలా వీడియోస్ ఉంటాయండి. మనం అందులో చూసి నేర్చుకోవచ్చు. నేనైతే అలానే మధు టెక్ ఛానల్ అండ్ మాధురి టెక్ ఛానల్ని చూసి ఎలా చేయాలి, యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది వాళ్ళ వీడియోస్ చూసి అయితే నేర్చుకున్నానండి. మనకంతా యూట్యూబే నేర్పిస్తుందండి. అలాగా మీరు యూట్యూబ్ని ఎంచక్కా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే ఉండి. నేను చెప్పింది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, చెప్తాను. మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దామండి. నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.